కూకట్పల్లి హత్య కేసులో పోలీసులు ఛేదించారు. రేణు అగర్వాల్ అనే మహిళ స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో హత్యకు గురైంది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. రేణు అగర్వాల్ను హత్య చేసిన ఇద్దరు నిందితులు రోషన్, హర్షను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రేణు తలపై కుక్కర్తో మోపి హతమార్చిన సిపి స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లోని 7 తులాల బంగారు ఆభరణాలు, 10 వాచ్లు, డబ్బుతో పరారయ్యారని తెలిపారు. ఇది ఫస్ట్ టైం కూడా కాదు, ఇది ఫ్రమ్ మెనీ ఇయర్స్, డికేడ్స్ నుంచి ఇలాగ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అండ్ ప్రతిసారి పోలీస్ ఆల్వేస్ అడ్వైజెస్ అందరికీ దట్ మీరు ఎవరికైనా ఇంట్లో ఎంప్లాయ్ చేసే ముందు, స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ చేసేటప్పుడు, అంటే బయట నుంచి వచ్చి పని చేసి వెళ్ళిపోతారు, అది ఒక విధంగా ఉంటుంది. కానీ స్పెషల్లీ ఇంటిలో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ రిసైడ్ చేసి అక్కడ పని చేసుకోవడం, దాంట్లో డబ్లీ కేర్ఫుల్ ఉండాలి. ఓకే, కొన్నిట్లో లైక్ దీంట్లో ఒక అక్యూజ్డ్ ఆయనకి పాస్ట్ దెర్ ఈస్ నో క్రైమ్ హిస్టరీ, సో మీరు యాంటీసిడెంట్ చెక్ చేసినా కూడా క్రైమ్ హిస్టరీ రిఫ్లెక్ట్ కాదు. కానీ ఇంకొక రోషన్, ఇంకొక వాళ్ళ ఇల్లు పనిచేసేవాడు, ఆయన మీద 2023లో 3 కేసులు రిజిస్టర్ అయినాయి అక్కడే రాంచీలో. సో అది రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి మీరు చేసే ముందు ఇప్పుడు కూడా చాలా అంటే ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కాకుండా దేర్ ఆర్ అదర్ థర్డ్ పార్టీ ఇలాగా ఏజెన్సీస్ ఉన్నారు హూ డూ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. చాలా ఈ జరగడం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కి టికెట్లు తీసుకొని అక్కడే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినారు. అక్కడ పోలీసు కనిపించేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్ లో రాంచీ వెళ్ళినారు. అరౌండ్ నైట్ 1 o'clock ఇక్కడ స్టార్ట్ అయినారు. నేను మొన్న అంటే 10th రోజు 10th 11th ఇంటర్వ్యూనింగ్ నైట్ 1 o'clock ఎక్కి 11th నైట్ అక్కడ దిగినారు. 9, 10 ఆ టైంకి దిగినారు. అట్లా ఏం కాదమ్మా, యాక్చువల్ గా వాళ్ళకి అసలు హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో కూడా తెలియదు. వాళ్ళు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనేది వాళ్ళకి మోటో ఉంది. ఎక్కువగా రైల్వేలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు. సో ఒక 2-3 అడిగి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో పోదామని వాళ్ళ ప్లాన్ ఉండేది. బట్ సికింద్రాబాద్ స్టేషన్లో పోలీస్ మూవ్మెంట్, జీఆర్పీ మూవ్మెంట్, మనం కూడా ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్కి చల్లపల్లి స్టేషన్ కూడా పంపున్నాము. అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి క్యాబ్ ఎంగేజ్ చేసుకొని క్యాబ్లో వెళ్ళటం జరిగింది.